ఇక నవ్యాంధ్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెట్టారు. అయితే పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సంపద సృష్టితో రాష్ట్రానికి అమరావతి చోదక శక్తిగా నిలుస్తోందన్నారు సీఎం చంద్రబాబు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమరావతి కళ సాకారం కాబోతుంది. ఇప్పుడే మనం చూసాం 3 వాయుదూత విమానాల్లో కూడా మోడీ, ప్రధానమంత్రి మోడీ మరికొద్ది సేపట్లో కూడా మనకి సంఘటన ఏదైతే ఈ సభాస్థలికి 1 కిలోమీటర్ దూరంలో కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా అంటే ప్రత్యేక క్యాన్వాయ్ ద్వారా కూడా సభాస్థలికి వెళ్తున్నారు. అయితే ఈ సభాస్థలికి వెనుక భాగంలో కూడా అంటే అమరావతి, అంటే గతంలోనే ఆంధ్రుల రాజధాని మనం చెప్పుకుంటాం. అత్యంత ప్రాచీనమైన ప్రాంతం, అత్యంత ప్రాముఖ్యమైన ప్రాంతం కనుకే అప్పట్లో చంద్రబాబు గారు ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచాలని చెప్పేసి కూడా ఎంచుకున్నారు. ఇదే ప్రాంతంలోనే గతంలోనే 39,000 ఎకరాల భూమిని రైతులందరూ కూడా ఇవ్వడం కూడా జరిగింది. 29 గ్రామాల నుంచి కూడా రైతులు అనేకమైన కష్ట నష్టాలకు ఓర్చి ఇక్కడ భూమిని ఇచ్చారు. ఇదే ప్రాంతంలో రాజధాని రావాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో ఆకాంక్ష, కళ నెరవేరబోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే 2014లోనే శంకుస్థాపన చేసిన అనంతరం కూడా కొన్ని అనివార్య కారణాల మూలంగా ఈ ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది. మరలా గతంలో మోడీ గారు ఇదే ప్రాంతంలోకి వచ్చి ఇక్కడికే వచ్చి ఈ అమరావతికి శంకుస్థాపన చేశారు. మరలా తిరిగి ఆ ప్రాజెక్టులన్నీ ఆగిపోవడంతో కూడా పునః శంకుస్థాపన మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మనకి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి కూడా ఈ అమరావతి ప్రపంచానికి తలమానికంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీపడి ఈ అమరావతిని కూడా అభివృద్ధి చెందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు గారి సంకల్పం. ఈ సంకల్పం మేరకు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న పునః ప్రతిష్ఠ కార్యక్రమం కూడా మరలా ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. అయితే ప్రధానంగా నరేంద్ర మోడీ కొద్దిసేపట్లో కూడా అక్కడికి దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో క్యాన్వే ద్వారా కూడా వెళ్తున్నారు. అంటే ఈ మార్గం వెంబటి ఏదైతే ఈ అమరావతికి చెందింది, ఆంధ్రప్రదేశ్ చెందింది రకరకాల సంస్కృతులు, కళా సంస్కృతులు, భిన్న సంస్కృతులు ఆయనకి ఎదురుగా వచ్చేటట్లుగా పూర్తిగా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలతో అమరావతి పూర్ణకుంభంతో కూడా మోడీ గారికి స్వాగతం పలుకున్నారు. అక్కడి నుంచి కూడా మోడీ గారు అనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైలాన్ ద్వారా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. లక్షల కోట్ల పనులతో కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది సంజన. అట్లాగే అనంతరం కూడా మోడీ గారు సభాస్థలికి చేరుకుని 45 నిమిషాల పాటు, అంటే 1:25 నిమిషాలు కూడా ఈ సభాస్థలి మీద అక్కడే ఆయన ఉంటారు. దీనిపైన ప్రధానంగా 14 మాత్రమే ఈ సభాస్థలికి అనుమతించడం కూడా జరిగింది. వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే కనుక చంద్రబాబు గారితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వేదిక మీద ఉంటారు. ఈ వేదిక కార్యక్రమాన్ని కూడా నారాయణ, అంటే మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడ అంతరాయం కలగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ప్రత్యేకంగా పోలీసులు ప్రత్యేక రూట్లను కూడా ఏర్పాటు చేశారు. మన జిల్లాల నుంచి అన్నిటి వైపు నుంచి కూడా కనెక్టెడ్ రోడ్లను రాజధాని చేరుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ మోడీ గారు సభని చూడాలని, అమరావతి ప్రాంతాన్ని చూడాలని చెప్పేసి కూడా మన ఏపీలోని ప్రతి జిల్లా నుంచి కూడా బస్సుల్లో అనేక మంది సాధారణ ప్రజలు, కార్యకర్తలు కూడా తరలి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు కార్యక్రమం కూడా అభివృద్ధికి ఒక పునాది, ఒక సూచిక కానుంది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కూడా పోటీ పడే విధంగా కూడా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధానంగా చూసుకుంటే కనుక గత 6 సంవత్సరాల నుంచి రైతులు అనేక ఇబ్బందులు పడి, అనేక కష్ట నష్టాలు పడి జైళ్లకు వెళ్లి కూడా తమ హక్కుల్ని సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరొక ఈ భూమితో పాటుగా మరొక 40,000 ఎకరాలు పైచిలుకు భూములు కూడా ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతానికి కూడా అభివృద్ధి కోసం, అలాగే దాని విస్తరణ కోసం ఉన్నారు. దీంతో పాటుగా రోడ్డు, రైల్వే కనెక్ట్ తో పాటుగా అలాగే ఎయిర్ కనెక్టివ్ కూడా ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత అగ్రగామిగా నిలిచేందుకు కూడా ఒక ప్రత్యేక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఈ రోజే దీనికి అంకురార్పణ కానుంది. ఈ అంకురార్పణలో భాగంగానే పలు శంకుస్థాపన పనులు కూడా నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. నరేంద్ర మోడీ 45 నిమిషాల పాటు మనకి జాతిని ఉద్దేశించి కూడా ఇదే సభాస్థలి వేదిక మీద నుంచి కూడా ప్రసంగించే కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి మాత్రం మనకి నిన్నటి నుంచి అంటున్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు 1 గంట 25 నిమిషాల పాటు వేదిక మీద ఉంటారు. మనకు సంబంధించిన, అంటే ప్రపంచంలో ఎందుకు ఈ అమరావతిని రాజధానిగా తీసుకోవాలి, ఈ ప్రాంతాన్ని రాజధాని తీసుకోవాలి అనే దానిపైన నిన్న గుంటూరు కలెక్టర్ గారు నాగరాణి గారు ఒక ఏవీని కూడా తయారు చేయడం కూడా జరిగింది. ఈ ఏవీ నిన్నటి నుంచి కూడా ప్రదర్శిస్తున్నారు. దీంతో అసలు అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుంది, అమరావతి యొక్క ముఖద్వారం ఎలా ఉండబోతుంది, అమరావతికి వచ్చే రోడ్లు కనెక్టివిటీ ఎలా ఉండబోతుంది, దీనికోసం ప్రత్యేకంగా కూడా నేషనల్ హైవేస్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అంటే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక మనం ఇదే ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. ఈ ప్రకాశం బ్యారేజ్కి
అవతల వైపున కూడా ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారంటే విజయవాడకి వచ్చే ఫ్లోటింగ్ కానీ ఇతర విమానాశ్రయం నుంచి వచ్చే విఐపీలు ఈ అమరావతి చేరుకోవాలంటే కూడా ఫ్లోటింగ్ ఎక్కువ పరిస్థితి కూడా కనిపిస్తుంది. నేరుగా రోడ్డు కనెక్టివిటీని అయితే ఏర్పాటు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్లు ఇప్పటికే 11 రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్న ప్రత్యేకత అంటే కృష్ణానది నుంచి 2 బ్రిడ్జిలు ప్రధానంగా మనకి హైదరాబాద్ కనెక్టివిటీని చేసుకుని నేరుగా కూడా రాజధాని ప్రాంతానికి ఏదైతే మరికొద్ది సేపట్లో మోడీ గారు ప్రారంభించబోతారో ఆ రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీ రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. కృష్ణానది పైన 3 కిలోమీటర్ల 3.5 కిలోమీటర్ల పెద్ద ఇది అప్రోచ్ రోడ్లు కూడా ఏర్పాటు చేసి ఒక నీటిలోంచి కూడా ఫ్లైఓవర్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనుక అన్ని వైపుల నుంచి రోడ్డు, రైల్వే, ఎయిర్ కనెక్టివిటీతో పాటుగా ఒక సాధారణ ప్రజానీకం కూడా అక్కడ చేరుకునేందుకు కూడా రహదారి సౌకర్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రహదారి సౌకర్యాన్ని ప్రత్యేకంగా అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మరొక విమానాశ్రయానికి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనపరిచే పరిస్థితి కూడా ఏర్పాటు చేస్తుంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇలాగే రోడ్డు, రైలు కనెక్టివిటీతో పాటుగా అన్ని కనెక్టివిటీ సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మాత్రం మనకి తెలిసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని కారణంగానే ఇక్కడ మరింతగా అభివృద్ధి చెందించేందుకు కూడా ప్రధానంగా ఈ రోజే నరేంద్ర మోడీ వీటన్నిటికీ శంకుస్థాపన చేయనున్నారు. 1,00,000 కోట్ల పనులతో కూడా అంకురార్పణ జరగనుంది. మనకి ఎప్పటి నుంచో గత 15 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇక్కడ కృష్ణా జిల్లాలోని అంతర్జాతీయ క్షిపణి పరీక్షా సెంటర్ని ఏర్పాటు చేయని చెప్తున్నారు. ఇది గుల్లలమోద అంటే అవినిగడ్డ ప్రాంతంలోని గుల్లలమోద సమీపంలోని ఈ పరీక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఈ రోజు నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రదర్శించున్నారు. దీంతో పాటుగా 2 ప్రధానమైన లైన్లు విశాఖపట్నం, కాజీపేట, దీంతో పాటుగా ఇటు అనంతపురం ఇటు కనెక్టివిటీ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటన్నిటికీ మనం చూసుకుంటే కనుక ఒక అమరావతి కేంద్రంగా అన్ని వేస్ అంటే సాధారణమైన ప్రజలు కానివ్వండి, ఇతర ప్రపంచ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు కానివ్వండి, అమరావతిని అభివృద్ధి చెందేందుకు ఇండస్ట్రియలిస్టులు కానీ ఇతర వాళ్ళు కొన్ని వచ్చేందుకు ప్రధానంగా కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే అంతర్జాతీయంగా డిజైన్ అంటే ఒక డిజైన్ ద్వారా కూడా మన ప్రపంచ ఖ్యాతిని ప్రజానీకానికి ఎలా ఉందో తెలియజేయచ్చు, ప్రపంచానికి కూడా ఎలా ఉందో కూడా చేంజ్ చేయొచ్చు. అంటే అత్యధిక టెక్నాలజీ ద్వారా ముందు ఒక 100 సంవత్సరాల వరకు కూడా దీన్ని మనకు అమరావతి ఎలా ఉందో డిజైన్ కూడా తయారు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంజన. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.